ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ వీడియో ఎడిటింగ్, ఐ నో దట్. సో ఇప్పుడు నేను కొత్త ఫైల్ ఏం క్రియేట్ చేయాలనుకోవట్లా. సో ఇక్కడ బేసిక్ గా నేను నార్మల్ గా నా వీడియోస్ కి ఏంటనంటే కన్ఫర్మ్ గా ఇక్కడ టైం లైన్ లో పెట్టా. ఒక నిమిషం, ఇది కట్ అయిపోయిందంటే ఈ పార్ట్ ని కట్ చేసా. ఏ పార్ట్ ని? ఓ షట్. సో దాన్ని ఇక్కడ మనకి ప్యానెల్ ఉంది కదా, ఇక్కడ మనము ఏం కావాలి అన్నది టైప్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మాట్లాడుకున్నాం. సెంటర్ కి అలైన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్క్రోల్ చేస్తే కొంచెం డార్క్ గా కనిపిస్తుంది చూసారా, నాకు ఇది ఫైన్. ఈ గ్యాప్ లో నాకు ఆ టెక్స్ట్ ఈ గ్యాప్ లో ఈ టెక్స్ట్ హల్లో అన్నది రావాలన్నమాట. ఇక్కడ నార్మల్ గా డౌన్లోడ్ చేసే ఆప్షన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. వీడియో ఫార్మాట్ ఎప్పుడు ఈ ఫార్మాట్ లోనే పెట్టుకుంటాను. ఈ పర్టికులర్ పిఆర్ టూల్ లో వీడియో క్లారిటీ బాగా రావాలి అని అంటే ఎక్కువగా ఎడిట్ చేసేటప్పుడు చాలా ఏడిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే చాలా మంది దే ఆర్ ఆస్కింగ్ మీ టు లెర్న్ DaVinci Resolve. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈ వీడియో ఎడిటింగ్ సిరీస్ ఏదైతే ఉందో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై లెర్నింగ్ కదా. చాలా మంది ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, దే వాంట్ మీ టు అప్లోడ్ వీడియోస్ అనమాట. అందుకనే చేస్తున్నా. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ వీడియో ఎడిటింగ్, ఐ నో దట్. సో ఇలా ప్రామిస్ చేస్తే కన్ఫర్మ్ గా చచ్చినట్టు నేర్చుకోవాలి. అదేంటి నువ్వు చేస్తా అన్నావు కదా, చేయలేదేంటి అని అడిగే వాళ్ళు ఉంటారు కదా. అలా ఉంటే స్ట్రిక్ట్ గా నేర్చుకోవాలనిపిస్తుంది, రైట్? సో అందుకని స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఈ 3 వీడియోస్ లో హౌ టు ఇన్స్టాల్ ప్రీమియర్ ప్రో అండ్ దెన్ హౌ టు ఇంపోర్ట్ వీడియో సోర్స్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రీమియర్ ప్రో లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి, అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని ఎలా తెచ్చుకోవాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని ఎలా కట్ చేయాలి, నార్మల్ గా వీడియోని కానీ క్లిప్స్ కానీ ఎలా కట్ చేయాలి, జూమ్ ఎఫెక్ట్ ఎలా పెట్టాలి, అండ్ ఏ రోల్ ఏంటి, బి రోల్ ఏంటి అన్నది. సో బిగినర్ వైజే నేను నేర్చుకుంటున్నాను, మీకు కూడా యూజ్ అయ్యేటట్టే నేను కూడా చెప్తున్నా. ఈ వీడియోలో ఇంకొంచెం బిగినర్ లెవెల్లో, అడ్వాన్స్ లెవెల్లో అప్పుడే వెళ్ళట్లా. నేను కూడా బిగినర్ లెవెల్ ఈ టూల్, నాకు ప్రీమియర్ ప్రో అనేది కొంచెం అలవాటు లేని టూల్. ఇల్లస్ట్రేటర్ కి, ఫోటోషాప్ కి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటది కదా ఈ టూల్. సో కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ నేను వీడియో ఎడిటింగ్ కి ఫిల్మోరా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది కొంచెం నాకు డిఫికల్ట్ గానే ఉందన్నమాట. బట్ స్టిల్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, యునో హౌ టు వర్క్ విత్ ఇట్ అన్నట్టు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది చేస్తూ ఉన్నాను కాబట్టి. ఈ వీడియోలో ఏం నేర్చుకుంటారు అని అంటే చెప్పు, అదేం చెప్పను, ఎంటైర్ వీడియోని చూడు, నీకే క్లారిటీ వస్తుంది. ఓకే, first let me open Filmora for record my screen for my B-roll video. Now let's open Premiere Pro. Premium Pro అనేది అన్నమాట. కొంచెంగా అలవాటు అయ్యింది నాకు. సో ఇప్పుడు నేను కొత్త ఫైల్ ఏం క్రియేట్ చేయాలనుకోవట్లా. ఉన్న దాంట్లోనే మన డే 3 వీడియో ఉంది కదా, సేమ్ దాంట్లోనే సింపుల్ గా టెక్స్ట్ ని ఎలా యాడ్ చేయాలి అన్న కాన్సెప్ట్ నేర్చుకున్నా, అండ్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్ నేర్చుకున్నా అనమాట. సో అదే చేద్దాం ఇప్పుడు. ఈ మైక్ ని కింద పెడతా. ఎలా చేస్తామంటే కష్టంగా ఉంటుంది. 2-3 వీడియోస్ లో ట్రై చేసాను ఇలా పట్టుకొని చేయడం, కానీ ఒక చేత్తో కష్టంగా ఉంటుంది అన్నమాట. లెట్ మీ ట్రై. సో ఐ థింక్ యూ కెన్ సీ మై స్క్రీన్, రైట్? ఈ వీడియో మీకు గుర్తుంది కదా. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఐ టోల్డ్ యూ రైట్, ఐ స్టార్టెడ్ లెర్నింగ్ వీడియో ఎడిటింగ్. హలో. సో ఇక్కడ బేసిక్ గా నేను నార్మల్ గా నా వీడియోస్ కి ఏంటనంటే కన్ఫర్మ్ గా బ్యాక్గ్రౌండ్ అనేది నా డిజైన్ హారిజాన్స్ పర్పుల్ కలర్ లో ఉంటది కదా, అది పెడతా ఉంటాను అనమాట. సో దానికి నేను ఏం చేస్తానంటే అవసరం వచ్చిన చోట అలా పెట్టుకుంటాను. నేనేమనుకుంటున్నాను, ఈ వీడియో క్లిప్ ఏదైతే ఉంటుందో దీన్ని పైకి పంపించేస్తున్నా. ఇక్కడ నేను ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో వేర్ ఇస్ దట్ ఇమేజ్? దొరికింది, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఇది నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట. సో దీన్ని నేను ఇక్కడ టైం లైన్ లో పెట్టా. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించదు, కానీ టెక్స్ట్ పెట్టేటప్పుడు కనిపిస్తుంది, రైట్? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఐ టోల్డ్ యూ రైట్, హలో అన్నాను కదా. ఇక్కడ నేను ఇది కట్ చేయాలనుకుంటున్నా. సో ట్రిమ్ టూల్ సి క్లిక్ చేస్తున్నాను. హలో, ఒక నిమిషం, ఇది కట్ అయిపోయిందంటే హలో, వెల్కమ్ బ్యాక్. హలో, ఈ పార్ట్ ని కట్ చేసా. ఏ పార్ట్ ని? ఓ షట్. ఇక్కడ ఇమేజ్ అండ్ సౌండ్ 2 కలిపి ఉంటాయి కాబట్టి ఫస్ట్ నేను అన్లింక్ చేయాలి. అన్లింక్ చేసి పైన ఉన్న వీడియో నాకు వద్దు. ఇక్కడ నాకు హలో ఇక్కడ ఈ హల్లో అన్న గ్యాప్ ఉంది కదా, ఇక్కడ నేను టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ టీ అని కనిపిస్తుంది కదా, ఇదన్నా ప్రెస్ చేయాలి. ఏదైనా డైరెక్ట్ టీ అని షార్ట్ కట్ కి ప్రెస్ చేసినా సరే సరిపోద్ది అనమాట. సో దాన్ని ఇక్కడ మనకి ప్యానెల్ ఉంది కదా, ఇక్కడ మనము ఏం కావాలి అన్నది టైప్ చేసుకోవాలి. హలో,
హలో అని టైప్ చేసా. సో దీనికి సంబంధించిన టెక్స్ట్ అంతా, అంటే దీన్ని ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నా, ఏం చేయాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. పొజిషన్ ఏమైనా మార్చాలి, లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి, రైట్ సైడ్ కి వెళ్ళాలి, స్కేల్ చేయాలి, స్కేల్ అంటే పెద్దది చేయాలి. సో అవన్నీ కూడా ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అది కాకుండా మెయిన్ గా ఏంటనంటే ఇప్పుడు మనకి ఎడిట్ ప్యానెల్ లో ఎఫెక్ట్ కంట్రోల్ సెక్షన్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే నేను టెక్స్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, టెక్స్ట్ ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఎఫెక్ట్ కంట్రోల్ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. సైజ్ ఇవన్నీ సరిపోయింది. బట్ నౌ ఐ వాంట్ టు చేంజ్ ద కలర్ అండ్ కొంచెం ఏదైనా ఎఫెక్ట్ లాంటిది ఏదైనా పెడదాం అనుకుంటున్నాను అనమాట. సో నాకు కావాల్సిన ఫాంట్ నేను పెట్టుకుంటున్నాను. కొంచెం బోల్డ్ లో కనిపించాలి, ఆ వైట్ సరిపోదు, కొంచెం ఫాంట్ సైజ్ పెంచుతున్నాను. సెంటర్ కి అలైన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్క్రోల్ చేస్తే ఫిగ్మాలో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, సేమ్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట. కర్నింగ్, ట్రాకింగ్, అదే లెటర్ స్పేసింగ్, లైన్ హైట్ ఎలా ఉంటాయో అవన్నమాట. అవి చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 లైన్స్ లేవు కాబట్టి ఇక్కడ నేను ఏం చేంజ్ చేసినా కనిపించదు. పైకి కావాలా కిందకి కావాలా అన్నట్టు మూమెంట్ కూడా మనము చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం కిందకి వెళ్తే ఫిల్ కలర్ ఏం చేంజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఫిల్ కలర్ మనకు అలవాటు అయిన పదమే, రైట్. స్ట్రోక్ కూడా సేమ్ అలవాటు అయింది. ఇప్పుడు అది కాకుండా బ్యాక్గ్రౌండ్ అన్నది మనము చాలా రేర్ గా వాడుతూ ఉంటాం. అంటే టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మనకి కలర్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఇలా. సో ఇది వద్దు, మనకి షాడో నాకు కావాలని అనుకుంటున్నాను. కలర్ ఏ కలర్ చేంజ్ చేసుకోవాలి అన్నది మనము కొంచెం డార్క్ గా కనిపిస్తుంది చూసారా, నాకు ఇది ఫైన్, కానీ కొంచెం యాంగిల్. సో టెక్స్ట్ ప్రాపర్టీస్ నేను నేర్చుకున్నాను అనమాట, ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది. అండ్ దెన్ ఇవన్నీ మీకు తెలిసినవి. స్కేల్ ఎలా చేయాలి, స్కేల్ అంటే ఇంకా పెద్ద సైజ్ ఎలా పెట్టుకోవాలి, అండ్ దెన్ పొజిషన్ ఏమైనా చేంజ్ చేయాలా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలా మార్చుకోవాలి ఏంటి అన్నది. టాప్ బాటమ్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి టెక్స్ట్ ప్రాపర్టీస్ అన్నవి ఇక్కడ కూడా కనిపిస్తా ఉంటాయి. ఇక్కడ కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రమే కాదు, మనకి రైట్ సైడ్ లో కూడా కనిపిస్తాయి అనమాట. మనకు నచ్చినట్టు చేయొచ్చు. ఇంకా టెక్స్ట్ లో మనం చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమేషన్స్ చేయొచ్చు. అవన్నీ మనం ఫ్యూచర్ లో వెళ్దాము. ఇప్పుడు అంత అడ్వాన్స్ లెవెల్లో నేను వెళ్ళాలనుకోవట్లా. బట్ టెక్స్ట్ వైజ్ మనము ప్రీమియర్ ప్రో లో ఎలా అప్లై చేయాలి అన్నది మాత్రమే మన మెయిన్ టార్గెట్ అనమాట. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ లో నాకు ఆ టెక్స్ట్ ఈ గ్యాప్ లో ఈ టెక్స్ట్ హల్లో అన్నది రావాలన్నమాట. హలో వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడ ఈ పాప్ ఉంది కదా, నేను దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏమైందంటే ప్లే హెడ్ ఎక్కడ ఉందో అక్కడే ప్లే అవుతుంది అనమాట. హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. ఐ టోల్డ్ యు రైట్, ఐ స్టార్టెడ్ లెర్నింగ్, రైట్. సో బేసిక్ టెక్స్ట్ ని ఎలా యాడ్ చేయాలి అన్నది మాత్రమే ఈ వీడియో అనమాట. అండ్ అలానే ఇప్పుడు నేను చిన్న వీడియోని చేశాను కదా, ఈ వీడియోని ఎలా డౌన్లోడ్ చేయాలి అన్నది కూడా మనం చూద్దాం. ఇక్కడ నార్మల్ గా డౌన్లోడ్ చేసే ఆప్షన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా క్విక్ ఎక్స్పోర్ట్ అనమాట. డౌన్లోడ్ చేయడం అంటే మనం ఎక్స్పోర్ట్ అనే కదా మాట్లాడుకుంటాం. ఫిగ్మాలో కూడా సేమ్ థింగ్ ఇది. కానీ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి అగైన్ వి హ్యావ్ టు గో టు ద ఫైల్ సెక్షన్. ఫైల్ సెక్షన్ లోకి వెళ్తే లాస్ట్ లో ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, ఎక్స్పోర్ట్ అని. ఇక్కడ చూసారు కదా మీడియా అని, ఈ ప్యానెల్ రావాలి. ఈ ప్యానెల్ రావడానికి మనం షార్ట్ కట్ కి Ctrl+M అన్న ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఇలా అన్న క్లిక్ చేయొచ్చు. ఏది చేసినా సరే మనకి ఇలానే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా Day 1 అన్నది, నేను ఇక్కడ ఏం పెడుతున్నానంటే ఎక్స్పోర్ట్ అని పెట్టుకుంటున్నాను. ఇందులో నాకు తెలిసిన ఆప్షన్స్ గురించి చెప్తాను. చెప్పు. వీడియో ఫార్మాట్ ఎప్పుడు ఈ ఫార్మాట్ లోనే పెట్టుకుంటాను. ఎందుకు పెట్టాలన్నది నాకు ఇంకా క్లారిటీ లేదు. టెక్నికల్ గా నేను కొన్ని రీసెర్చ్ చేసి ప్రాపర్ గా ఏది ఎందుకు అలా పెడుతున్నాం అనేది మీకు చెప్తాను ఫ్యూచర్ లో. అండ్ దెన్ ఇందులో స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ దాంట్లో అంటే ఏంటి, ఈ పర్టికులర్ పిఆర్ టూల్ లో వీడియో క్లారిటీ బాగా రావాలి అని అంటే వీడియో సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ గా ఈ ఆప్షన్ పెట్టుకోవాలన్నమాట. ఈ ఆప్షన్ పెట్టుకుంటే క్లారిటీ వైజ్ మనకి మంచిగా రెండర్ చేసి ఇస్తుంది అవుట్పుట్ అనమాట. ఓకే, రిమైనింగ్ అదంతా డీప్ గా ఇప్పుడు అప్పుడే వెళ్ళొద్దు మనము. ఇవైతే బేసిక్ థింగ్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత సెట్ అని అనుకుంటే ఇక్కడ లొకేషన్ మనకు కనిపిస్తుంది కదా, ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి అన్నది. ఒకవేళ మీది క్రాక్డ్ వర్షన్ వాడే వాళ్ళకి అవ్వదు. ఇక్కడ నాకు ఆల్రెడీ అకౌంట్ తో కనెక్ట్ చేసుకుని ఉంటాను కాబట్టి ఐ కెన్ డైరెక్ట్లీ అప్లోడ్ దిస్ వీడియో ఇన్ బిహాన్స్, అంటే కనెక్ట్ చేసుకుంటే అయిపోద్ది. సేమ్ ఫేస్బుక్ ఇవన్నీ కూడా నాకు క్లౌడ్ లో సేవ్ అవుతాయి అండ్ పబ్లిష్ చేసేయచ్చు అనమాట డైరెక్ట్ గా. బట్ ఇప్పుడు నేను అలా చేయాలనుకోవట్లా. ఇప్పుడు ఏంటిది, దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా. ఈ లొకేషన్ ఫైన్ కదా, డెస్క్టాప్ పిఆర్ నేను క్రియేట్ చేశాను కదా ఈ ఫైల్. సో ఈ ఫైల్లో ఎక్స్పోర్ట్ అని పెట్టుకున్నాను, ఇందులో ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా చిన్ని వీడియో, చాలా తక్కువ సెకండ్స్, అంటే 5 seconds వీడియో మేబీ ఇది. ఈ 5 seconds వీడియో వల్ల చాలా ఫాస్ట్ గా సబ్మన్ అయిపోయింది. కానీ ఎక్కువగా ఎడిట్ చేసేటప్పుడు చాలా ఏడిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఈ అడోబ్ లో ఉండే టూల్స్ అన్ని చాలా ఏడిపిస్తా ఉంటాయి. మోస్ట్లీ వీడియో ఎడిటింగ్ ఏదైనా సరే చాలా మంది దే ఆర్ ఆస్కింగ్ మీ టు లెర్న్ DaVinci Resolve. నేను ఒకప్పుడు మల్టీమీడియా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు దాని మీద వర్క్ చేసేదాన్ని అనమాట. దానికంటే ఇది బెటర్. ప్రొఫెషనల్ గా వెళ్ళేటప్పుడు ఈ పిఆర్ టూల్ అనేది ఇంకా బెటర్ అని చాలా మంది నాకు సజెషన్ ఇచ్చారు.
ఇచ్చారు. బట్ అది ఫ్రీ అన్నమాట డావిన్సీ రిజాల్వ్ అనేది. అది కూడా చూస్తాను, లెట్స్ ట్రై అన్నట్టు ట్రై చేస్తాను. ఏది బాగుంటే ఇంకా దాంతో స్టిక్ అవ్వచ్చు. ఎక్స్పోర్ట్ అయితే చేసాం కదా, ఇది ఎలా సేవ్ అయింది, ఎక్కడ ఉన్నది అన్నది ఒకసారి చూద్దాం. పిఆర్ అన్న ఫోల్డర్ లో ఇక్కడ చూసారు కదా ఎక్స్పోర్ట్ అని ఉన్నది, దీని మీద వెల్కమ్ బ్యాక్ అగైన్. ఐ టోల్డ్ యు రైట్, ఐ స్టార్టెడ్ లెర్నింగ్ వీడియో. యా, నెక్స్ట్ నుంచి కొంచెం కొంచెంగా అడ్వాన్స్ లెవెల్ లో వెళ్తాం. ఎందుకనంటే ఇప్పుడు మనం ఎలా ఇంపోర్ట్ చేయాలో తెలిసింది, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో తెలిసింది, బేసిక్ ఎలిమెంట్స్ అయిన వీడియోని ఎలా కట్ చేయాలి, ఆడియోని ఎలా కట్ చేయాలి, ఆడియో సౌండ్ ఎలా రెడ్యూస్ చేయాలి, ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఫేడ్ ఇన్ ఎలా చేయాలి, ఫేడ్ అవుట్ ఎలా చేయాలి, టెక్స్ట్ ని ఎలా యాడ్ చేసుకోవాలి, దాని తర్వాత ఇవన్నీ బేసిక్ ఎలిమెంట్సే. బట్ ఇవి మనం ఈ 4 days లో కవర్ చేసాం అనమాట. ఇంకా నెక్స్ట్ 5th day నుంచి ఇంకా నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ లెవెల్ లో వెళ్దాము. నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.